మధ్యలో ఉండి పోరాడాలి. ఏ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి మీరు అక్కడ నిలబెట్టారు గ్రౌండ్ లో? చిరంజీవి గారి లాంటి వ్యక్తిని పార్టీ పెట్టించి. కాపుడు పార్టీయా? తెలుగుదేశం కమ్మల పార్టీ కదా, ఎవరో పార్టీ పెట్టించారా? సరే, దాని గురించి వస్తాను. సరే, ప్రజారాజ్యం ఎవరో పెట్టించారు, ఓకే, నువ్వు అన్నది కరెక్ట్ అనుకున్నాం. అన్న తెలుగుదేశం పార్టీ 1999 ఎలక్షన్స్ లో పోటీ చేసింది కదా, 135 సీట్లను పోటీ చేస్తే ఒక సీట్లో ఎవరో ఒక డిపాజిట్ వచ్చింది. హరికృష్ణ గారికి గుడివాడలో కూడా డిపాజిట్ రాలేదు. మరి అన్న తెలుగుదేశం ఎవరు పెట్టించారు? కమ్మ పార్టీ అయిన అన్న తెలుగుదేశాన్ని పెట్టించింది ఎవరు? 2006లో ఎప్పుడో, అరే మీ కమ్మే కదా, జయప్రకాష్ నారాయణ IAS, లోక్సత్తా పార్టీని పెట్టించింది ఎవరు? మీ కమ్మ పార్టీని. ఎందుకు ఆ పార్టీని మూసేశారు? 2009లో పోటీ చేసిన లోక్సత్తా 14 ఎందుకు లేదు? 19లో ఎందుకు లేదు? 99లో పోటీ చేసిన అన్న తెలుగుదేశం మీ కమ్మ పార్టీ ఎందుకు 2004లో పోటీ చేయలేదు? అన్న తెలుగుదేశం పెట్టిన ఎన్టీఆర్ కొడుకు ఆయన రెండో కొడుకు అనుకుంటా, మూడో కొడుకు హరికృష్ణ గారు ఎందుకు తెలుగుదేశం కండవ కప్పుని రాజ్యసభకి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? అలాగే కుక్కటపల్లిలో మీ కమ్మోళ్ళంతా ఏకమైపోయి ఎందుకు జయప్రకాష్ నారాయణ గెలిపించారు అక్కడ? ఎందుకని గెలిపించారు అంటే ఆయనకి వేరే ఓట్లు పడవచ్చు, కానీ మీ కులమంతా కూడా మూకుమ్మడికి వెళ్ళి కమ్మ కులమంతా కూడా కుక్కటపల్లిలో మీకు ఎన్ని ఓట్లు? 30 ఓట్లు తీసుకెళ్లి మూకుమ్మడిగా తెలుగుదేశానికి కాకుండా లోక్సత్తా ఎందుకు చేశారు మీరు? ఇవన్నీ కూడా ఇది చెప్పు, తీసుకొచ్చి ప్రజలకి ఇవన్నీ చెప్పు. ఎన్టీఆర్ గారిని పదవి నుంచి దించేసి పార్టీ లాక్కుని ఆయన మీద చెప్పులేసి గెంటేసి మెడపట్టి గెంటేసి ఆయన మీద నగ్నంగా కార్టూన్లు వేసి ఈనాడులో వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఆయన్ని చనిపోయే వరకు వేటాడింది ఈనాడు పత్రిక, చంద్రబాబు నాయుడు గారు, ఈ కమ్మోళ్ళని మొత్తం అంతా కూడా కొడుకులు, అల్లుళ్ళు, కూతుళ్ళు. ఈ క్రమంలో 1999 ఎలక్షన్స్ లో ఎవరైనా ఎన్టీఆర్ని బాగా అభిమానులు ఎవరైనా ఉంటే కోపంతో వీళ్ళు ఇంత పని చేస్తారా, ఆయన చంపేస్తారా ఆయన అని చెప్పేసి కోపంతో కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం ఓడిస్తాకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని చెప్పేసి ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వెళ్లకుండా ఉండడానికి ఎన్టీఆర్ కొడుకునే తీసుకొచ్చి చంద్రబాబు చేత విమర్శలు చేపించి ఏదో అప్పటికప్పుడు ఒక స్క్రిప్ట్ వేసుకుని ఆయన తీసుకొచ్చి పోటీ చేపించి డమ్మీలు పెట్టి పూర్తిగా ఎక్కడో ఒక అతను బాబు గట్టోడు తగిలాడు, ఏదో ఫ్లూక్ లో వచ్చేసింది తెలియదేళ్ళకి, డమ్మీలు పెట్టి ఆఖరికి ఆయన కూడా డమ్మీగా మారిపోయి, గుడివాడలో ఆయన కూడా డమ్మీగా మారిపోయి ఏదో తూతుమందరికి కొడాల నానికి ఏదో చేయమని చెప్పి అప్పచెప్పేసి మొత్తం ఆ రోజు ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని ద్వేషించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఓట్లన్నీ కూడా ఇటు కాంగ్రెస్ కాకుండా ఇటు పడేలాగా చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అన్న తెలుగుదేశం పార్టీ పెట్టించి. అయిపోయింది కదా. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ గారు సవిష్యం ఆ రోజు నాడు 2 సార్లు ప్రభుత్వం పడిపోవడం వల్ల సానుభూతి ఉంటే బీజేపీని తెచ్చుకున్నాడు. సరే, అది పొత్తుల రాజకీయం ఏం కాదన్నాన్ని. అలాగే 1994లో ఉన్న కమ్యూనిస్టుల పొత్తుని 99 లేదు. ఎందుకు లేదంటే ప్రభుత్వ వ్యతిరేకుడు చీలాలి కాబట్టి ఇటు చంద్రబాబు మీద వ్యతిరేక ఓటు ఏమైతే ఉందో, ఎన్టీఆర్ చంపాడని చెప్పేసి ముద్ర పడిపోయిందో ఆ ఓటు అంతా హరికృష్ణ పార్టీకి వెళ్ళిపోతాడు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా అటు చీలిపోతుంది. ఏదో కొత్త గొప్ప హరికృష్ణ పార్టీకి ఏదో 100 పడినా చాలు కదా, 200 పడినా చాలు కదా, నియోజకవర్గంలో 10 పడినా చాలు కదా వ్యతిరేక ఓటు, కమ్యూనిస్టులు చీల్చుకుంటారు. అలాగా కాంగ్రెస్ ఇలా చీలిక కోసం అని చెప్పేసి ఆ రోజు నాడు కమ్యూనిస్టు పొత్తు కూడా పక్కన పెట్టాడు, ఆయన బీజేపీకి వెళ్ళాడు. సో ఇది 99 రాజకీయం. అంటే ఈ మొత్తం చూసుకుంటే, ఈ స్కెచ్ అంతా చూసుకుంటే పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడే కదా, అన్న తెలుగుదేశం పార్టీ. అదే కమ్మ పార్టీ అన్న తెలుగుదేశం పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడు గారు కదా. మరి నువ్వు ఎందుకు చెప్పు విషయాలు ఎందుకు చెప్పు నువ్వు? చిరంజీవి గారు కాంగ్రెస్ లోకి వెళ్ళి రాజ్యసభ అయ్యారు, ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళి రాజ్యసభ అయ్యాడు కదా. రెండు అలాగే జరిగినాయి కదా. మరి అప్పుడు వాళ్ళు పెట్టించినప్పుడు ఇప్పుడు ఈ పార్టీ చంద్రబాబు పెట్టించినట్టు కదా. ఇక లోక్సత్తాకు వస్తున్నాను. 2006లోనో 2005లోనో ఇప్పుడు మొత్తానికైనా పార్టీ పెట్టేశాడు. యాక్చువల్గా 2005లోనే చిరంజీవి గారు పార్టీ రాజకీయాల్లోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ విషయం వైఎస్కి తెలుసు, చంద్రబాబు తెలుసు. ఈ క్రమంలో చిరంజీవి గారిని ఎదుర్కోవాలి అనుకుంటే ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే ఎవరైతే ఉన్నారో ఒక సెక్షన్ లో చిరంజీవి గారికి మంచి పేరు ఉంది. సామాజికంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన హంబుల్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకమైన ఒక సెక్షన్ లో మంచి పేరు ఉంది చిరంజీవి గారికి. ఆ సెక్షన్ ఓట్లని ప్రజారాజ్యానికి వెళ్లకుండా చేయడానికి అదే సెక్షన్ సంబంధించి ఒక IAS అనుకుంటా ఆయనకు ఉద్యోగానికి రాజీనామా చేపించి అప్పటికప్పుడు తీసుకొచ్చి లోక్సత్తా అని చెప్పేసి అలా పెట్టి కూర్చుని ఏదో డమ్మీగా పెట్టి కూర్చుని అప్పటికప్పుడు పార్టీ చిరంజీవి గారి కన్నా ముందు పార్టీని ప్రకటించి 2009 ఎన్నికల్లో పోటీ చేపించారు. అనుకున్నట్టుగానే ప్రజారాజ్యం ఓట్లను బాగా చీల్చాడు ఆయన. ఎందుకంటే ఒకటే సెక్షన్ ఓట్లు కదా. ఈయన IAS మంచి ఏదో చెప్తుంటాడు కదా, ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు, కొంతవరకు అట్రాక్ట్ అయ్యారు. చిరంజీవి గారు సామాజికంగా ఉంటారు, అదే వర్గం చిరంజీవి గారు ఇద్దరు ఇష్టమే.
అక్కడ చీలిక వచ్చిందనమాట. ఆ చీలిక రావడం వల్ల మనం చూసిన ప్రజారాజ్యం పార్టీ 100, 200, 1000 విజయవాడలో అయితే 150 ఓట్లు వంగ రాధా ఓడిపోయింది సెంట్రల్లో. 100, 200, 1000, 2000, 3000 ఓట్లతో ప్రజారాజ్యం పార్టీ 40 సీట్ల దాకా పోయింది మొత్తం మీద. 5000 అదే 100 నుంచి 5000 లోపు 40 సీట్లు ఎన్ని ఉన్నాయి పోయినాయి. సో ఇన్ని స్థానాల్లో ప్రజారాజ్యం ఓడిపోతా కారణం లోక్సత్తా జయప్రకాష్ నారాయణ పెట్టించింది. దానివల్ల ఫలితం వాళ్ళ దక్కిందా దానివల్ల తెలుగుదేశంకే కదా, మీ వాళ్ళకి తీసుకొచ్చింది. అటు పీఆర్పీకి వెళ్ళిపోతే దెబ్బతింటారని చెప్పేసి. ఎందుకంటే మీ మనిషి కదా, ఇప్పుడు మీ మనిషే కదా ఆయన. ఇప్పుడు వైఎస్ కాదు కదా, మీ మనిషే. చక్కగా తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత 2014లో పార్టీ లేదు, ఆయన లేడు, ఇప్పుడు లేడు. ఆఖరికి ప్రజల మీద నిందే చేసేసి నాకేమన్నా 15%, 10% ఓటు ఇస్తే అన్న రాజకీయం చేసేవాడిని, నీవు ఇచ్చిన 4%, 3% ఓటు నేనే రాజకీయం చేయను అని చెప్పేసి మహానుభావుడు వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. నీ కుల ఉగ్రవాదంతో ఒక చిరంజీవి గారు కనపడిన నీకు కమ్మ పార్టీ అన్న తెలుగుదేశం పెట్టిన హరికృష్ణ కనపడలేదే. అయ్యో, ఎంత ఉగ్రవాదం ఉండిపోయింది నీలో. మరి జయప్రకాష్ నారాయణ కనపడలేదే, వాళ్ళు కూడా ఒక ఎలక్షన్కి ఉన్నారు కదా. ఈ ఉగ్రవాదం అనేది భరించలేని స్థాయికి వెళ్ళిపోతుంది సమాజంలో. ఎన్ని మీడియా కొంపలు పెడతారో, ఎన్ని అసత్య కథనాలు ప్రచారం చేస్తారో, ఎంతమంది మీద వ్యక్తిత్వ హననాలు పాల్పడతారు మీడియా ముసుగులో. ఇది వార్తలు చెప్తా ఉంటారు, ఏదో చెప్తా ఉంటారు, మధ్యలో గట్టిగా వేసేస్తారు. మధ్యలో ఇలా వ్యక్తిత్వ హననాలు, తప్పుడు ప్రచారాలు, నోటుకొచ్చిన వాగడాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆగాలి. సమాజం మనందరూ కలిసి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవాలి. ఇలా కుల ఉగ్రవాద సమాజాన్ని కాదు. ఈ కుల ఉగ్రవాద సమాజం నిర్మాణం మీదే విజయవాడలో అయిన పెంగళి దశరథరామ్ గారు కుల గజ్జి అనే పదంతో పోరాటం చేశాడు. చంపేశారు కదా, చివరికి చంపేశారుగా ఆయన్ని. చంపేశారు విజయవాడలో. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న మీ కుల ఉగ్రవాదాన్ని ఆయన పతాక స్థాయికి రాష్ట్రంతో పరిచయం చేశాడు. ఆ రోజు నాడు కుల ఉగ్రవాదాన్ని ఆయన గజ్జి అనే పదం వాడాడు. ఉగ్రవాదం అనే పదం కరెక్ట్. ఇప్పటికీ కూడా సమాజంలో ఎవరైనా ఉన్నత స్థానంలో ఉంటే చాలు, అమ్మ బాబోయ్ వాళ్ళ మీద పడిపోవడమే. నుంచి వచ్చిన ఆ ముఠా ఏమైపోయారు? కాపుల సభ అని చెప్పి అమాయక కాపుల్ని అడ్డం పెట్టి సైలెంట్ గా వేరే వాళ్లతో కాల్పులు చేపించి ఇదంతా కాపు కులం మీద రుద్దడానికి, అధికారంలో ఉన్న టీడీపీ పైన రుద్దడానికి ఎవరు ప్లాన్ చేశారు? కమ్మ జర్నలిస్ట్ గారు, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి, తెలుగుదేశం పార్టీని అన్పాపులర్ చేయడానికి, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి కడప నుంచి వచ్చిన మనుషులు చేపించారు వైసీపీ వాళ్ళని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే ఎవరు అంటే వైసీపీ వాళ్లే కదా కడప అంట, అదంతా కూడా. అప్పుడు యాక్చువల్ గా ఆ ఘటన జరుగుతున్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కడప పులివెందుల నుంచి వచ్చిన గోండాలు రైలును తగలబెట్టారని స్పష్టంగా చెప్పారు. ఆయన కూడా మీరేం చెప్పారు అదే చెప్పారు ఆయన కూడా. అందులో ఇదేం లేదు. మీ వెర్షన్ ఆయన వెర్షన్ చాలా బాగుంది, కరెక్ట్ గా చెప్పారు. 2 వెర్షన్స్ కూడా. ఆ వెర్షనే మాకు కూడా ఉంది. కడప పులివెందు నుంచి వచ్చిన గోండాలు, అలాగే మన చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి మనుషులు, అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి అనేక సార్లు దీని మీద రివ్యూ చేయడము, ఇవన్నీ కూడా తిరుపతి చెందిన వ్యక్తి. మాకు కొంత సమాచారం దాని మీద ఉంది. మీరు ఈ పార్ట్ వరకు బాగా చెప్పారు. ఏమైతే ఉందో రైలు తగలబెట్టడం వరకు చాలా బాగా చెప్పారు. మీరు దీన్ని జర్నలిజం అంటాం. దీన్ని మనం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజము లేకపోతే ఇంకో జర్నలిజం అంటాము, దీన్ని జర్నలిజం అంటాము. సూపర్, బాగా చెప్పారు. కానీ సగం చెప్పి మీ కమ్మ కుల ఉగ్రవాదాన్ని చూపించుకున్నావు. సగమే చెప్పి నువ్వు కమ్మ కుల ఉగ్రవాదాన్ని చూపించుకున్నావు. తగలబెట్టడం వరకు చెప్పావు, ఎవరు తగలబెట్టారో చెప్పావు, తగలబెట్టిన తర్వాత జరిగిన సంఘటనలు మాత్రం చెప్పలేదు నువ్వు. ఈ కమ్మ చెప్తున్నావు కదా, కమ్మ కుల ఉగ్రవాదాన్ని చూపించుకున్నావు. జర్నలిజం ముసిగేసుకున్నావు ఈ రోజు నాడు. ఇది ప్రెస్టిట్యూట్ అంటారు కదా ఇంగ్లీష్ లేదో, రాజకీయ వ్యభిచారణ అంటారు, ప్రెస్టిట్యూట్ అంటారు, పొలిటికల్ ప్రాసిక్యూషన్ అంటారు, మీడియా వ్యభిచారణ అంటారు, మీడియా ప్రాసిక్యూషన్ అంటారు. నువ్వు చేస్తుంది అదే ఈ రోజు నాడు. ఒక జర్నలిస్ట్ అనే పదం పెట్టుకుని ఒక వ్యభిచారానికి పాల్పడుతున్నావు. ఇది మీడియా వ్యభిచారానికి పాల్పడుతున్నావు. ఎస్ఎస్ లక్ష్మి, మీడియా వ్యభిచారం చేస్తున్నావు నువ్వు. సగం ఎందుకు చెప్పావు? తెలుగుదేశం పార్టీని ఇది పాపం కుట్ర చేసి తెలుగుదేశం పార్టీని బ్యాడ్ చేశారా? అమాయక కాపులేం అమాయకులు కాదు. తిరగబడ్డారు పులిబిడ్డల్లా తిరగబడ్డారు లక్షల మంది. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీ బీసీ రిజర్వేషన్ మీద గొంతెత్తి నినదించారు.
నువ్వు ఈ వీడియో మొత్తంలో ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ చంద్రబాబు ఇప్పటికీ అమలు చేయలేదన్న సంగతి చెప్పలే, చూసావా? సగం చెప్పింది ఎందుకనే ఇలా చాలా పాయింట్లు మిస్ చేసావు. బీసీ రిజర్వేషన్ గురించి నువ్వు ప్రస్తావించలేదు, ఎందుకంటే చంద్రబాబు మోసం చేశాడు హామీ ఇచ్చి. అది వదిలేద్దాం, అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు రైలు దగ్గరికి వద్దాం, రైలు దహనం దగ్గరికి వద్దాం. ఓకే, రైలు తగలబడిపోయింది. మీ కమ్మ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి, మీ కమ్మ ముఖ్యమంత్రి, కమ్మ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రైలు తగలబెట్టింది కడప పులివెందుల గోండాలని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు నువ్వు కూడా చెప్పావు అదే విషయం, కమ్మ జర్నలిస్ట్ అయి ఉండి. ఆ తర్వాత ఏం జరిగింది దహనం తర్వాత? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాడు ప్రెస్ మీట్ లో చెప్పింది కానీ, ఇప్పుడు నువ్వు చెప్పింది కానీ ప్రెస్ మీట్ లో ఇప్పుడు చెప్పింది కానీ, అన్నిటి ఆధారంగా కూడా కేసులు ఎవరి మీద పెట్టాలి? కడపోల మీద పెట్టాలి, పులివెందుల మీద పెట్టాలి, పెద్దిరెడ్డి మనుషుల మీద పెట్టాలి, భూముల కరుణాకర్ రెడ్డి మీద పెట్టాలి, విజయసాయి రెడ్డి మీద పెట్టాలి. ఆ రోజు మానిటరింగ్ ఏమైతే ఉన్నారో అది ఎంతమంది అంతమంది, లేదా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి. మీరు ఒక సిఐడి విచారణ చేసి, అవసరమైతే సిబిఐ విచారణ చేసి, వైసీపీ వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మరి వందలాది అమాయక కాపు యువత మీద మీరు ఎందుకు పెట్టారు? అమాయక కాపు యువత అంటే ఈ కేసుకు సంబంధం లేని వాళ్ళు అమాయకులు, అంటే కాపులు అమాయకులు కాదు, ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తుల మీద మీరు ఎందుకు పెట్టారు? వందలాది వ్యక్తులు, ఈ కేసులో సంబంధం లేని వ్యక్తుల మీద ఎందుకు పెట్టారు? చదువుకుంటున్న యువకుల మీద ఎందుకు పెట్టారు? కాలేజీలోకి వెళ్ళి లాక్కొచ్చి కేసులు ఎందుకు పెట్టారు? ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాది వేలాది పోలీసులతో కాపు గ్రామాల్లో ఆ జంక్షన్ లో పోలీసు కవాతులు ఎందుకు చేపించారు మీరు? కాపులని మీ కమ్మ మీడియాల్లో రైలు తగలబడిన తర్వాత మీ కమ్మ మీడియాలో, ఆంధ్రజ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీ కమ్మ మీడియాల్లో, ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో ఎందుకు కాపులని సంఘ విద్రోహ శక్తులుగా మీరు చూపించారు? పదే పదే జరిగిన సంఘటన తెలుస్తుంది కదా స్పష్టంగా. తుని రైల్వే స్టేషన్ లో పెట్రోల్ క్యానులతో లోపలికి వెళ్లి ఒక బోగిలోకి అందరూ వెళ్లి ఆ చైన్ లాగిన తర్వాత, రైలు ఆగిన తర్వాత ఆ బోగిలో ఉన్న మనుషులు మొత్తం బయటికి పంపేసేసి ఆ బోగిని మాత్రం తగలబెట్టారు. అందులో మనుషులను ఎందుకు పంపించేశారంటే, మనుషులు కూడా అందులో ఉండి మనుషులు చనిపోతే దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. సంచలనం అయితే కేంద్రం ఏమైతే ఉందో రైల్వే శాఖ కేంద్ర పరిధిలోకి వస్తుంది, కేంద్రం స్పందిస్తుంది ఖచ్చితంగా. సిబిఐ విచారణ వస్తుంది దాని మీద, తీవ్రంగా ఎక్కువ మంది చనిపోతే. అందుకని చెప్పేసి కేంద్రం జోక్యం ఉండకుండా చేయాలని చెప్పేసి కేవలం ఒక బోగిని మాత్రం తగలబెట్టారు, ఉత్తి బోగిని తగలబెట్టారు. అదే మనుషులు చనిపోతే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఆయన ముఠా మొత్తం బయటకు వచ్చేది దీనిలో, అందులో ఎటువంటి అనుమానం లేదు. సిబిఐ రాకుండా ఉండడానికి ఇదంతా ప్లాన్ జరిగింది ఇక్కడ. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన ఆధీనంలో ఉన్న, రాష్ట్ర ఆధీనంలో ఉన్న సిబిఐ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉండే సిఐడి వ్యవస్థను వాడుకుని ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేకపోయారు? ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డిని వదిలేశారు? ఎందుకు పెద్దిరెడ్డిని వదిలేశారు? కడపలను వదిలేశారు? పులివెందులను వదిలేశారు? ఎవరైతే రౌడీలు అంటున్నారో, వ్యక్తులు అంటున్నారో వాళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? ఎందుకు వదిలేశారు? ఏం జరిగింది? మీకు ఒప్పందాలేంటి? వాళ్ళు వచ్చి తగలబెడతారు, వాళ్ళు వచ్చి తగలబెడితే మీరు సేవ్ చేస్తారు, అంతే కదా. వంగవీటి మోహన్ రంగా గారు రచ్చలు అంతే కదా. మీరు ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తారు, కింద పోలీసు వ్యవస్థ రెడీ చేస్తారు, వచ్చి చంపేసుకోమంటారు. అక్కడి నుంచి మనుషులు వస్తారు, ములాఖాతులు ఇలాఖాతులు మొత్తం అయిపోతాయి, మీకు డబ్బులు చేతులు మారిపోతాయి. ఒక చెయ్యి మీది, ఒక చెయ్యి ఆళ్ళది. ఆయన హత్యలో కూడా ఇదే విధంగా ఈ రైలు ఘటనలో కూడా ఏదో ఈ లక్షల మంది బయటకు వచ్చారంట, మీరు వెళ్ళి తగలబెట్టేయండి. తగలబెట్టిన తర్వాత మేము రంగంలోకి వచ్చి మళ్ళీ ఆళ్ళదే లోపలేసి బొక్కలేసి కుమ్మేస్తాము. ఏళ్ల తరబడి కేసులు పెట్టి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేలా మేము చేస్తాము, హరాస్మెంట్ చేస్తామని చెప్పేసి మీరు రెండు ముఠాలు కొమ్మక్కైపోయి ఇలాకాతులు అయిపోయి మొత్తం అంతా కలిపి పెద్ద కుట్ర చేసి ఆ రోజునాడు కాపులు సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి సమాధానం చూపెట్టారు. ఇప్పుడు వచ్చి మీ తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా చేసుకోవడానికి రాజకీయ గదే మీడియా ప్రాసిక్యూషన్ చేసుకుంటూ వాళ్ళు తగలబెట్టారు, వీళ్ళు తగలబెట్టారు, ప్రభుత్వాన్ని బదనాం చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం అని అంటున్నాం. మీకు అమ్మ ప్రభుత్వం కాబట్టి సగమే చెప్పారే, మిగతా సగం చెప్పాలిగా, పోస్ట్ చెప్పాలిగా. వాళ్ళు తగలబెడితే కాపుల మీద కేసులు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంటారా, ఆయన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మొదటి కేసు మొదటి పోలీసు దెబ్బ ఆయన మీద పడుతుంది. దాన్ని ఎవరు కాదనరు, ఆయన లోపలేసుకుని కాదంటలేదు. ఎవరైతే ఆ సభా వేదిక సంబంధించి 10-15 మంది ఆ ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు లోపలేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఏమన్నా కుట్రలు జరుగుంటే వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా విచారణ చేయండి, కేసు పెట్టండి, దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు దానికి.
కానీ అమాయకని పదంతో వాడిని ఇంకా అసలు సంబంధమైన కాపు యువకుల్ని ఈ యువకుల్ని మధ్య వయసు వాళ్ళని ముసలి వాళ్ళని కూడా కనపడిన వాళ్ళని కనపడినట్టుగా ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం అరెస్ట్ చేపించింది, కేసులు పెట్టించింది? కేసులు పెట్టించడం కన్నా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కేసు అవ్వలేదు, కానీ కేసులు చాలా వందలాది కేసులు అయిపోయినాయి. కేసులు పక్కన పెడితే ఆ రోజు తునికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ నుంచి ఆ ఇళ్ల మీద పడిపోయి వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి నానా రభస చేశారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు, మీ కమ్మ చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మీ కమ్మ లోకేష్ గారు పైన ఉన్నారు కదా, ఆ లోకేష్ గారు నడిపించే కమ్మ రాజేష్ కిలారి గారు, మీ మొత్తం వీళ్ళందరూ కలిపి కూడా ఆ రోజు కాపు యువకుల్ని మొత్తం ఆ జాతి మొత్తాన్ని కూడా గోదావరి జిల్లాలో ఒక భయానక వాతావరణంలోకి తీసుకెళ్లారు. రైలు తగలబడిన తర్వాత, తగలబెట్టడానికి ముందు, తగలబడిన తర్వాత చాలా చరిత్ర ఉంది. కమ్మ జర్నలిస్ట్ గారు, మీకు కావాల్సింది మాత్రమే చెప్పుకుంటే ఎట్టాగండి, మొత్తం చెప్పాలి కదా, మొత్తం తెల్లారులు మొత్తం చెప్పాల్సిందే. కుదరదు. ఒక గంట చెప్తే తెల్లారులు చెప్పాలి, కథ మొత్తం చెప్పాలి ఏం జరిగిందో. ఇక బీసీ రిజర్వేషన్ తెలుసు కదా, హామీ ఇచ్చిందారు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు అమలు చేయలేదు? ఇల్లాడి ప్రశ్నించు. కాపులు ఎందుకు మోసం చేశావయ్యా కమ్మ చంద్రబాబు నాయుడు అని ప్రశ్నించు. అది జర్నలిజం అవుతుంది. 50% క్యాప్ అయిపోయింది కదా, 50% క్యాప్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ అమలు రాష్ట్ర పరిధిలో అసాధ్యము అన్న సంగతి ఆయన తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు జర్నలిస్ట్ కదా, సీనియర్ కదా, మళ్ళీ మీకు తెలియాలి ఖచ్చితంగా. మరి హామీ ఇచ్చినప్పుడు ఆయన దగ్గర ఉండి ఒక బిల్లుని పాస్ చేసుకున్న అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి, ఆ రోజు అలయన్స్ లో ఉన్నారు వాళ్ళు బీజేపీతో, వెళ్లి కూర్చుని మాట్లాడుకుని మా ఒక్క రాష్ట్రానికి కొద్దిగా మేము దాన్ని తీసుకెళ్లి ఒక బిల్లు పెట్టుకుని రాజ్యాంగ సవరణ చేసి మా ఒక్క రాష్ట్రాన్ని మినహాయించండి అని చెప్పేసి 5%, 6% కాపులకి బీసీ రిజర్వేషన్ ఎందుకు చంద్రబాబు ఇప్పించలేకపోయాడు? ఎందుకు దిగిపోయే ముందు ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి నేను కేంద్రానికి ఇచ్చేసేసాను, మీరు కేంద్రంతో కొట్టుకు సావండి అని చెప్పేసి ఎందుకు తప్పుకున్నాడు? అది ఇవన్నీ చెప్పాలి కదా మమ్మల్ని, ఇవన్నీ చెప్పాలి కదా. ఇప్పుడు కాపులకి రిజర్వేషన్ తీసేసింది ఒక రెడ్డి గారు వచ్చి తీసేశారు, సంజయ్ రెడ్డి గారు తీసేశారు. మళ్ళీ వచ్చి దామోదర్ సంజయ్ గారు ఇచ్చారు మళ్ళీ వెనక్కి. మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి మళ్ళీ పీకేశాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి ఇస్తానన్నాడు, ఇవ్వకుండా అప్పటికి 44 ఎంత ఉంటే 6% క్యాపింగ్ మాకు లిమిట్ ఉంటే అది తీసుకెళ్లి వేరే కులాలకి ముస్లింలకి 50% పూర్తి చేశాడు, మోసం చేశాడు. మరి ఏం జరిగిందో, ఎంతమందిని మోసం చేశాడో గాని మొత్తానికి ఎవరి ఉసుగు కొట్టిందో, ఎవరి ఏడుపు కొట్టిందో గాని మొత్తానికి గాల్లోనే ముక్కలైపోయి గాల్లోనే ఇది ఏమంటుందని మాడి మసి అయిపోయాడు రాజశేఖర రెడ్డి. మనం చూసామంతా కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు 50% మించి ఇచ్చే అవకాశం లేకపోయినా ఈయన మళ్ళీ హామీ ఇచ్చాడు. మళ్ళీ కమిటీ అన్నాడు, కాకరకాయ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. తీరా చూస్తే ఇప్పటి వరకైతే కాపులకి బీసీ రిజర్వేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు. మీకు తెలుసు కదా, ఇది మీరు చెప్పాలి, ఇది పూర్తిగా చెప్పాలి, సగం కాదు. ఇప్పుడు మీ కమ్మ పార్టీకి మీరు భజన చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు తప్పులేదు, దానిలో మీ హక్కు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మెడలో కండవా కప్పుకుని భజన చేసుకోండి, ఎవరు వద్దంటలేదు. ఇప్పుడు యాంకర్ శ్యామల ఉంది కదా, చక్కగా వైసీపీ కండవా కప్పుకుంది, జగనన్న అంటుంది, వైసీపీ పార్టీ అంటుంది, విమర్శలు చేస్తుంది, తప్పేం లేదు దానిలో. నువ్వు కూడా కావాలనుకుంటే మీ కమ్మ పార్టీ కోసం వచ్చి పని చేసుకో, మీ కుల పార్టీకి ఎవరికి అభ్యంతరం లేదు. మీ కుల పార్టీ కోసం నువ్వు పని చేసుకో, మెడలో కండవా కప్పుకో, ఎవడొద్దంటలేదు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు, మీ హక్కు అది. అంతేగాని ఇలా మీడియా వ్యభిచార కొంపలు పెట్టుకుని పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ ఏ పదాలను పెట్టుకోండి, నేను భయపడేది లేదు. ఈ అబద్ధాలు, అసత్యాలు, మీ కుల ఉగ్రవాదాలు ఆపనంత వరకు మాలాంటి సామాన్యుల గొంతు ఇలాగే మాట్లాడుతుంటుంది, ఎగిసిపడుతూ ఉంటుంది. మీరు నీతిగా, నిజాయితీగా జర్నలిజం విలువలకి కట్టుబడి పనిచేస్తే మాలాంటి వాళ్ళు మాట్లాడతామా? ఒక జరిగిన సంఘటన చెప్పినప్పుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, జరిగిన తర్వాత ఎలా ముగిసింది కదా, అది మొత్తం చెప్పినట్టు జర్నలిజం అవుతుంది. సగం చెప్పి ఈడు చేశాడు, ఓకే, ఆడు ముందు పొడిచాడు కాబట్టి ఆడ హంతకుడు అంటావు, వెనక నుంచి పొడిచినోడు మాత్రం హంతకుడు కాదంటావు అనమాట. అది చెప్పాలి కదా, ముందు ఆడు పొడిచాడు, ముందు నుంచి వెనక నుంచి వచ్చి ఇంకోటి 2 పోట్లు పొడిచాడు, మనిషి సచ్చాడు అని చెప్పాలి. అది జర్నలిజం. ముందు ఆడు పొడిచాడు, ఆడు పొడుతుండే వెనకాల పాపం మనిషి వచ్చి పట్టుకున్నాడు, అతనికి ఎంతో మంచోడు అని చెప్పి చెప్పడం కాదు కదా. ఈడు పట్టుకున్నాడు వెనకాలోడు పొడుతుంటే,
ఆడు పొడిచింది అది ఈడు 2 పొడిచాడు. మొత్తం చెప్తే కానీ తెలుస్తుంది ఆడు పొడిచాడు ఈడు పొడిచాడు, వెనకాలోడు ఇంకా 2 పోట్లు ఎక్కువ పొడిచాడని చెప్పేసి.